హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హలో సుధా ఛానల్. మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఎలా చేయించాలి, టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి, రూమ్స్, ఎక్స్పెన్సెస్, ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మా కంప్లీట్ ఎక్స్పీరియన్స్తో పాటు చాలా యూజ్ఫుల్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. మీ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇది కంప్లీట్ గైడ్ లాగా ఉంటుంది. మా ఫ్యామిలీతో కలిసి రాహుకేతు పూజ కోసం మేము ధర్మవరం నుంచి జర్నీ స్టార్ట్ చేశాము. ఆఫ్టర్నూన్ 2:20కి ట్రైన్ ఎక్కాము. ఆల్మోస్ట్ 6 hours జర్నీ తర్వాత నైట్ 8కి అయితే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి షేర్ ఆటోస్ ఈజీగా దొరుకుతాయి. మేము దక్షిణ గోపురం దగ్గరికి వెళ్ళాము. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ టైం వస్తే డైరెక్ట్గా దక్షిణ గోపురం ఎంట్రీ గేట్ 4 దగ్గర దిగండి. ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ రూమ్ బుకింగ్, పూజా టికెట్ కౌంటర్, అన్నదానం, సత్రాలు, క్లాక్ రూమ్స్, బేసిక్ ఫెసిలిటీస్. కాబట్టి ఫస్ట్ స్టాప్ ఇదే బెస్ట్ ఆప్షన్. టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మంచి రూమ్ దొరకడం. మేము ఆల్మోస్ట్ 5 rooms చూసాము. బడ్జెట్ రూమ్స్ 500 to 600 మధ్యలో ఉన్నాయి. కానీ క్లీన్లీనెస్ అంతగా నచ్చలేదు. ఫైనల్లీ మేము పీవీఆర్ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాము. ప్రైస్ 800 per day. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో స్టే చేయడానికి కంఫర్టబుల్గా అనిపించింది. కొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేసిన క్లీన్ రూమ్ ఉంటుందంటే నాకు వర్త్ అనిపించింది. ప్రజెంట్ మనము దక్షిణ గోపురం దగ్గర అయితే ఉన్నాము. ఇదే చూడండి మెయిన్ ఎంట్రీ. నేనైతే చాలా రూమ్స్ అయితే వెతికాను, బట్ ఏవి అంత క్లీన్గా అనిపించలేదు. ఫస్ట్ అయితే కనుక పీవీఆర్ రెసిడెన్సీ అయితే చూశాను. ఇది పర్లేదు అనిపించింది, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. నేను యూట్యూబ్ వీడియోస్లో చూసిన ప్రకారం అయితే అక్కడ 300 నుంచి స్టార్ట్ అవుతాయంట రూమ్స్. బట్ నాకైతే 1000 అయితే చెప్పారు వీళ్ళు. కొంచెం ఎందుకు చూద్దాంలే ఇంకా అన్నట్లు చాలా రూమ్స్ అయితే చూసాము. నెక్స్ట్ అయితే ఇంకో హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. కింద హోటల్ ఉంటుంది, పైన రూమ్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ రూమ్ చూశాను. రూమ్స్ అయితే స్పేసియస్గా ఉన్నాయి, బట్ ఏంటో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది రూమ్లో నుంచి. అందుకని చెప్పి అది కూడా నేనైతే స్కిప్ చేశాను. అండ్ మీకు తెలియని విషయం ఏమిటి అంటే, నేను ఇందాక దక్షిణ గోపురం చూపించాను కదా, అలా లోపలికి అయితే డార్మెటరీస్ ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీస్కి ఇస్తారు, జెంట్స్కి ఇస్తారు, అండ్ లేడీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ డార్మెటరీలో అయితే కనుక ఎటువంటి రూపాయి కూడా అయితే కనుక ఛార్జ్ చేయరు అనమాట. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఫైనల్గా నేనైతే మటుకు పీవీఆర్ రెసిడెన్సీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పీవీఆర్ రెసిడెన్సీ అయితే కొంచెం క్లీన్గా ఉంది అండ్ న్యూ బిల్డింగ్ అని నేను ఈ రూమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను, అది కూడా చూడండి. మాకైతే 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వీటిలో లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది. రూమ్ అయితే స్పేసియస్గా ఉంది అండ్ బెడ్ పైన అయితే 3 people అయితే ఈజీగా పడుకోవచ్చు. లాకర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ఏసీ కూడా ఉంది. బట్ నేనైతే కనుక నాన్ ఏసీ తీసుకున్నా. ఇక్కడ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ 24/7 అయితే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. 800కి అయితే నాకైతే వర్త్ అనిపించింది. చెక్-ఇన్ కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం బయటికి వెళ్ళాము. మా రూమ్ ఉన్న మెయిన్ రోడ్లోనే శివశంకర్ విలాస్ అనే హోటల్ ఉంది. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేశాము. ఫుడ్ సింపుల్గా టేస్టీగా ఉంది. టెంపుల్ ఏరియా కాబట్టి వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. డిన్నర్ తర్వాత ఆల్మోస్ట్ 30 minutes అలా స్ట్రీట్లో వాక్ చేశాము. నైట్ టైం టెంపుల్ సరౌండింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి అండ్ డివోటీస్తో ఫుల్ డివోషనల్ వైబ్ ఉంటుంది. మళ్ళా ఎట్లా అంటాడు వాడు? మళ్ళా తీకడు చేయగల చేతిలో నుంచి లెక్క రూపాయి కూడా. అలా మా డే 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా లేచి రాహుకేతు పూజ టికెట్స్, డ్రెస్ కోడ్, పూజ ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి వీడియోని కంటిన్యూ చేద్దాం. డే 2 మార్నింగ్ మేము చాలా ఎర్లీగా లేచాము. ఆల్మోస్ట్ 4కి లేచి స్నానం చేసి రెడీ అయ్యాము. ఎందుకంటే రాహుకేతు పూజ కోసం ఎర్లీగా వెళ్ళాలని ప్లాన్ చేసాం. మార్నింగ్ 5కి రూమ్ నుంచి బయటికి వచ్చి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి టెంపుల్లో
దక్షిణ గోపురం ఎంట్రీ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడే మనం రాహుకేతు పూజ టికెట్స్ తీసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో చేయరు. కాబట్టి ఇక్కడే ఉన్న లాకర్స్లో మనం ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డిపాజిట్ చేసుకోవాలి. బట్ మీరు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే రాహుకేతు పూజ టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మినిట్లో క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రాహుకేతు పూజకి డిఫరెంట్ టికెట్ కేటగిరీస్ ఉంటాయి. టికెట్స్ 500 రూపాయలు, 750, 1500, 2500, 5000 రేంజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ప్లేస్లోనే మనకి టికెట్స్ ఇలాంటి మెసేజ్ యూజ్ చేసి మనం అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం అయితే ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి లాకర్ దగ్గర ఒక మెషిన్ ఉంటుంది. అక్కడైతే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి మనము టికెట్ అనేది బుక్ చేసుకుందాము. టికెట్ బుకింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేనైతే 750 టికెట్ అయితే తీసుకున్నాను. ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూజా ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కానీ మీరు తీసుకున్న టికెట్ కేటగిరీ బట్టి పూజా ప్లేస్ అండ్ పూజకి అలో చేసే మెంబర్ ఆఫ్ పీపుల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే టికెట్ ప్రైస్ పెరిగే కొద్దీ ఫెసిలిటీస్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ప్రజెంట్ మనం రాహుకేతు పూజ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చాక టెంపుల్లో లడ్డు కూడా తీసుకున్నాము. ఇప్పుడు మీకు లోపల రాహుకేతు పూజ ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది, పూజకి ఏమేమి ఇస్తారు, ఎంత టైం పడుతుంది అనే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మేము మార్నింగ్ 5 గంటలకి టెంపుల్ లోపలికి వెళ్ళాము. అండ్ పూజ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయితే అయ్యింది. ముందుగా మనం టికెట్ బుక్ చేసుకున్న మెషిన్ ఆర్ కౌంటర్ దగ్గర నుంచి రాహుకేతు పూజకి రిక్వైర్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ టికెట్ తీసుకున్నా ఆ టికెట్కి పూజకి కావాల్సిన కిట్ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ కిట్లో 2 సర్ప విగ్రహాలు, పూలు, టెంకాయ, బ్లాక్ అండ్ రెడ్ క్లాత్, 2 టైప్స్ ఆఫ్ ధాన్యాలు, లెమన్స్, ఆకు వక్క, ఇలా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మేము పూజ చేయించుకోవడానికి నగిరి కుమారుల మండపంకి వెళ్ళాము. అక్కడ మాతో పాటు ఒక 50 మంది పైన ఒకేసారి పూజ కూర్చున్నారు. స్టార్టింగ్లో అందరికీ పూజకు సంబంధించిన ఐటమ్స్ అరేంజ్ చేసి ఇచ్చారు. తర్వాత పూజారి చెప్పే విధానం ప్రకారం మనం పూజ కంటిన్యూ చేయాలి. పూజా ప్రాసెస్ అయితే చాలా పీస్ఫుల్గా, డివోషనల్గా అనిపించింది. ఫస్ట్ టైం రాహుకేతు పూజకి వస్తే లోపల ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ అక్కడ పూజారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఫాలో అవుతే ఈజీగా పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ కంప్లీట్ అయ్యాక మనకి ఇచ్చిన 2 సర్ప విగ్రహాలను టెంపుల్ లోపల ఉన్న హుండీలో వేయమని పూజారి గారు చెప్పారు. మేము కూడా పూజారి గారు చెప్పిన విధంగానే ఆ 2 సర్ప విగ్రహాలని హుండీలో వేశాము. అలా మా రాహుకేతు పూజ కంప్లీట్ అయ్యింది. వన్స్ మెయిన్ టెంపుల్లో దర్శనం అయ్యాక దక్షిణ గోపురం బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడు భక్త కన్నప్ప కొండ అనేది అయితే ఒకటి ఉంటుంది. ఆ కొండ పైన మనకి శివపార్వతులు పైన కూర్చొని ఉంటారు. అదైతే మనకి సిటీలోకి ఎంటర్ అవ్వగానే మనకైతే కనపడుతుంది అనమాట. మనం ఆ కొండ అయితే కనుక విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి ప్లేస్ హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్కి శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా తెలుసుకుందాం. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ టెంపుల్ని శ్రీ కాళహస్తేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ మెయిన్ డేటీ లార్డ్ శివ శ్రీకాళహస్తీశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటారు. ఈ టెంపుల్ని వాయులింగంగా కూడా పిలుస్తారు. పంచభూతాలలో వాయువు అంటే గాలి. ఆ వాయుతత్వాన్ని రిప్రజెంట్ చేసే లింగం ఇక్కడ ఉందని భక్తుల నమ్మకం. అయితే ఈ ప్లేస్కి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పురాణ కథ ఉంది. ఒక సాలెపురుగు అంటే స్పైడర్ శివలింగాన్ని తన వలతో కవర్ చేసి వర్షం మరియు ఎండ నుంచి శివలింగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. అలాగే పాము అంటే కాల శివలింగం మీద ఒక రత్నాన్ని పెట్టి పూజించేది. ఇంకోవైపు ఒక ఏనుగు అంటే హస్తి తన ట్రంక్తో స్వామివారికి నీరు తీసుకొచ్చి అభిషేకం చేసేది. ఇలా ఈ 3 జీవాలు తమకు తెలిసిన విధానంలో లార్డ్ శివాని భక్తితో పూజించేవి. కానీ ఒకసారి ఈ 3 కలిసి పూజ చేసుకునే ప్రాసెస్లో గొడవ జరిగిందని పురాణం చెప్తుంది. వాళ్ళ భక్తిని చూసి లార్డ్ శివ ప్రసన్నమై వాళ్ళకి మోక్షం ప్రసాదించాడని నమ్మకం. అందుకే శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
ఈ 3 పేర్లను కలిపి ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం భక్త కన్నప్ప కొండ గురించి అయితే తెలుసుకుందాం. శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు తప్పకుండా మరియు చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం ఈ భక్త కన్నప్ప కొండ. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి అత్యంత గొప్ప భక్తుడిగా భక్త కన్నప్పను భావిస్తారు. స్థల పురాణం ప్రకారం భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఆయన వేటగాడిగా జీవించేవాడు. తనకు తెలిసిన విధంగా ఎంతో భక్తితో శ్రీకాళహస్తీశ్వర స్వామిని పూజించేవాడు. ఒకరోజు శివలింగానికి కన్ను నుంచి రక్తం వస్తున్నట్లు కన్నప్ప గమనించాడు. స్వామివారి కన్నుకు గాయమైందని భావించి తన కన్నును స్వామివారికి సమర్పించాడని పురాణ కథ చెబుతుంది. ఆ తర్వాత మరో కన్నును కూడా స్వామివారికి సమర్పించడానికి సిద్ధపడతాడు. అతను భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కన్నప్పను ఆపి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడని నమ్మకం. అందుకే భక్త కన్నప్పను శివుడు అత్యంత గొప్ప భక్తుల్లో ఒకరిగా భావిస్తారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కొండను భక్త కన్నప్ప కొండ అని పిలుస్తారు. శ్రీకాళహస్తి కేవలం రాహుకేతు పూజకు మాత్రమే ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాదు. ఇలాంటి ఎన్నో గొప్ప భక్తుల కథలు, స్థల పురాణాలతో ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. వన్స్ భక్త కన్నప్ప కోటను చూసి వచ్చిన తర్వాత మేమైతే దక్షిణ గోపురం కుడివైపు ఉన్న అన్నదాన సత్రంలోకి అయితే మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ 12 గంటలకే మనకైతే కనుక భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు కూడా శ్రీకాళహస్తికి వెళ్తే తప్పకుండా ఈ అన్నదాన సత్రంలో అయితే కనుక భోజనం చేయండి. వన్స్ గుడి దగ్గర అన్ని పనులు కంప్లీట్ అయ్యాక మేమైతే తిరిగి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 1కి అలా అయితే కనుక తిరిగి మేము తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు ట్రైన్ తిరుపతి నుంచి ఉంది ధర్మవరం. తిరుపతి నుంచి అయితే మాకు ట్రైన్ 3:40కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మేము ధర్మవరం రీచ్ అయ్యేసరికి రాత్రి 8 అయితే అయ్యింది. ఈ శ్రీకాళహస్తీశ్వర ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అయితే కనుక ఈ టెంపుల్ అయితే ఒక్కసారైనా అయితే విజిట్ అయితే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో శ్రీకాళహస్తికి వెళ్ళాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన హలో సుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్, టెంపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.